నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష్యం, భక్తి నిండిన జాతరలో రక్తం చెమ్మింది. దేవుడి సాక్షిగా మానవత్వం మంటగలిసింది. కులం పేరుతో వివక్ష, అధికారం అండతో అరాచకం. నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మద్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారు లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందో టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు, బోసిదాన అంటే బోసిదాన లంచా అంటూ నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు నీకు కట్టు విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బోసిదాన పక్కకు జరగని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసిండు. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాప మా అమ్మ నేను దొబ్బుతున్నావు అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము. మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు తీయలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు రా గిట్లా చేసిరా అంటే వీడు అడగని కోయిడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు తింటారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్ లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికి 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్ లకు తీసుకున్నారు. కొబ్బరికాయల రూమ్ లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్ లకు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట దాన్ని కొట్టకుండా మీ కాలు మొక్తాయేమన్నట్టు ఊళ్ళో మాట్లాడుతున్నాయి. అంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నా అంటే లంజల దొమ్మలన్న మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు చిన్న లంజలు దొమ్మలు లంజలు మీ బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత పాప అన్నమ్మ పాప మొక్కం చూడండి అన్న మీ కాల కడపోతాను, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాలకాడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. ఇప్పుడు ఏమో మళ్ళీ మొన్న హాస్పిటల్ పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్ పంపించిన తర్వాత ఒక రిపోర్ట్స్ అదేంటి స్లిప్లు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం. స్లిప్లు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదేశం అన్నారు. తర్వాత మేము 3 సార్లు వీళ్ళు సర్పంచ్ తుకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ రెడ్డిస్ మొత్తం కలిసి ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు. మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని 3 సార్లు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్లు చూపిస్తే అప్పుడు మీరు ఏమన్నా రాయాలనుకుంటా రాయండి అని చెప్పారు. అప్పటికి 9:30 10 అవుతున్నది. ఆ తర్వాత మమ్మల్ని బయటికి నూకినాక మాకు తోచింది మేము రాసినాం. అంత టైం అని గట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కంప్లీట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించిన తర్వాత ఉండి మేమే సార్ అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద అది చేసిరంటే ఇది చేసిరంటే ఎందుకు కొట్టినవరా, మీరు ఏం పని ఉన్నది రాసకి మీరు గ్రూపులలో పెట్టాల్సిన అవసరం అంటే అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూప్లో పెట్టినంత మాత్రం మా అమ్మలు మా అక్కలను కొడతారా సార్, ఆడపిల్లలను చూడ కూడా బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళకి పాపకు కూడా మేము నిన్న టైపింగ్ మంచిగా చేయాలని రిపోర్ట్స్ మళ్ళీ టైపింగ్ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇదే పేపరు అక్కడ ఇచ్చినాము. మేము అందులో మంచిగా రాయలేదు. మేము కాంప్లీట్ సరిగ్గా రాయకపోతే మేము ఆలోచించుకొని మళ్ళీ మంచిగా రాసి మేము ఈ టైపింగ్ చేపించుకొస్తే అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు. అక్కడ ఈ జిరాక్స్ మా దగ్గర పెట్టుకున్నాం మాకు ఇది ఉండాలని. అక్కడ చూస్తే అసలు ఈ పేపర్ లేదు. అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించిన పాపది. ఇప్పుడేమో మీరేం చేసిరో, మీరు పాలిచ్చినట్టు మీరేం చేసిరో, పాపకి మీ వల్ల ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడింది సార్ మాట్లాడిండు. మేమంటే లేదు సార్ మా పాపకి ఏం కాలేదు, అక్కడ వాళ్ళు తన్నీరు కాకపోతే మా పాప మంచిగానే ఉంది, పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదని మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడేమో సార్ ఏమో మీరే ఏం చేసుకున్నారు, ఫుడ్ విషయంలో పాల విషయంలో ఏమన్నా అయ్యిందేమో అది మాకు సంబంధం లేదు, ఒకవేళ పాపకి పోస్ట్ మార్టం చేసినాక వాళ్ళు ఇట్లా ఏమన్నా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకుందాం లేదని ఎస్ఐ సార్ చెప్పిందా.
గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటే సార్ మా పాపని మా తమ్ముని ఏం చేయకూడదని నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నొక్కి ఇది 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప మీరు లేదు జరగండి అని పాపని మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఇక్కడ నన్ను దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చూస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్ 2 నెలలు ఉన్నాం. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలు. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months. 2 నెలలు పసికందును కాలుతో తన్ని ప్రాణం తీసిన దుర్మార్గులు ఇప్పుడు అధికార పార్టీ అండతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆ పసి ప్రాణం ఏ పాపం చేసిందని బలైపోయింది? ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని నిర్వాహకులు అడ్డుకున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని, తక్కువ జాతి వారు గుడిలోకి రాకూడదు అంటూ అగ్రకుల అహంకారం పడకవిప్పింది. దేవుడి దర్శనానికి అడ్డు చెప్పడం ఏంటని ప్రశ్నించినందుకు సర్పంచ్ ఇతర నిర్వాహకులు రెచ్చిపోయారు. తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సహా మరికొందరు కలిసి చంద్రకళ ఆమె కుమారుడు గణేష్ కోడలు కూతురిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. బూతులు తిడుతూ కర్రలతో విరుచుకుపడ్డారు. ఇక్కడే ఆ కర్కశత్వం పతాక స్థాయికి చేరింది. కనీసం ఈ 2 నెలల పసికందును చూసైన మమ్మల్ని వదిలేయండి అని ఆ తల్లి వేడుకుంది. కానీ ఆ కాంగ్రెస్ నాయకుల కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి. కనికరం లేకుండా ఆ పసిగుడ్డును కాలుతో తన్నారు. తీవ్ర గాయాలైన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. 2 నెలల వయసు లోకాన్ని చూడకముందే కుల వివక్షకు బలైపోయింది. మరీ దారుణం ఏంటంటే న్యాయం చేయాల్సిన పోలీసులు నిందితుల పక్షాన నిలబడ్డారు. పసి ప్రాణం పోయిన నిందితులు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల వ్యక్తులని ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. బాధితులనే బెదిరించి వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ చట్టం కంటే చుట్టరికం, కులం, అధికారమే ముందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కేవలం ఒక కుటుంబంపై జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. బీసీల ఓట్లతో గద్దెనెక్కి అదే బీసీల బిడ్డ ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? 2 నెలల పసికందును చంపిన హంతకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? బాధితుల ఫిర్యాదు తీసుకుని పోలీసులపై చర్యలుంటాయా? కుల వివక్ష చూపిన ఆ అహంకారాలకు చట్టం గుణపాఠం చెబుతుందా? బాధితులకు న్యాయం జరిగే వరకు, ఆ పసి ప్రాణానికి విముక్తి లభించే వరకు మేము ఆ పోరాటం ఆపం. ఈ అమానుష్యంపై మీ స్పందన ఏంటి? మరిన్ని ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.